ఏపీలో రాష్ట్రపతి ఎన్నికల అభ్యర్థులకు ఇటు వైసీపీ అటు టీడీపీ రెండు పార్టీలు ఎన్డీఏకు సపోర్ట్ చేయడంతో ఇటు వైసీపీకి అటు టీడీపీకి బీజేపీ మిత్రపక్షం అనే సంకేతాలు రానే వచ్చాయి. అయితే రామ్నాథ్ కోవింద్ కు ఇటు టీడీపీ అటు వైసీపీ అనుకూలంగా తమ విధానాన్ని ప్రకటించాయి. ఇక ఉపరాష్ట్రపతి అభ్యర్థి కూడా ఎవరనేది నిన్న తేలడంతో ఇటు ఏపీలోనే కాక దక్షిణాది రాష్ట్రాలన్నీ సంబరాలు చేసుకుంటున్నాయి. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడిని ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్డీఏ తీసుకురావడంపై సౌత్ లో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు సుముఖత వ్యక్తం చేశారు. అయితే సీఎంలకు ప్రతిపక్ష నేతలకు నేరుగా అమిత్ షా ఫోన్ చేసి వివరాలు వెల్లడించారు. వెంకయ్యకు సపోర్ట్ చేయాలని కోరారు. అయితే ఏపీ ప్రతిపక్ష నేత వైసీపీ అధ్యక్షుడు జగన్ కు అమిత్ షా ఫోన్ చేసి వెంకయ్య అభ్యర్థిత్వాన్ని తెలియజేశారు. జగన్ కి సపోర్ట్ చేయాలంటూ ఆయన కోరారు. దీనికి జగన్ సుముఖత వ్యక్తం చేశారట. వెంకయ్య నాయుడికి వైసీపీ తరపున తన మద్దతు ఉంటుందని జగన్ వెల్లడించారు. తరువాత నేరుగా జగన్ కేంద్ర మంత్రి వెంకయ్యకు ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. మీరు సీనియర్, ఇటువంటి పదవికి అర్హులు అంటూ జగన్ వెంకయ్యను కొనియాడారు. దేశానికి మీ సేవలు మరింత కోరుకుంటున్నామని అన్నారట జగన్. కానీ దీనిపై చంద్రబాబు మాత్రం డైలమాలో ఉన్నారంటున్నారు చాలా మంది ఏపీ రాజకీయ నాయకులు. కేంద్రంలో మంత్రిగా ఉన్న వెంకయ్య వల్లే తమకు పనులు అవుతున్నాయని, ఆయన లేకపోతే అపాయింట్మెంట్ కూడా కష్టమంటూ బాధపడుతున్నారట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.